మీ అందరికీ తెలియదు ఏంటంటే నేను రాజు గారిని నేను అంకుల్ అని పిలుస్తాను. ఎందుకంటే నేను 8th 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు రాజుగారు కలిసి సినిమాలు చేసేవాళ్ళు. అలా చేసిన సినిమా తొలి ప్రేమ. సో అప్పుడు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే హిట్ తర్వాత మా అందరము ట్రైన్లో వెళ్ళాము తిరుపతి. అప్పుడు అక్కడ మా ఇద్దరు కొంచెం బాండ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చాక నేను కాలేజ్ బంక్ కొట్టిన వల్ల నేను ఇలాగే దొరికిపోతుండేవాడిని. ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది. సంజయ్ థియేటర్ బయట రోడ్లో మీరు ఇటు సైడ్ వస్తున్నారు కార్లో, నేను ఇటు సైడ్ ఒక బైక్లో వెళ్తున్నాను. సినిమాలో ఒక హీరో హీరోయిన్ చూసినట్టు లుక్స్, అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం, నేను మిమ్మల్ని చూడడం చూసి నేను భయపడిపోయి మీకు కాల్ చేసి అంకుల్ ఇంట్లో చెప్పకుండా చెప్పడము, థ్యాంక్ యూ మీ ఇంట్లో చెప్పలేదు, మీరు చెప్పుంటే అప్పుడు నాకు పగిలిపోయి ఉండేది. సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం. సో ఆ తర్వాత కలిసి నేను హీరో అయ్యాను, తను ప్రొడ్యూసర్ అయ్యాడు. అండ్ అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో అవుదాం వచ్చారంట, కరెక్టా కాదా? ఒక సినిమా స్టార్ట్ కూడా అయింది, మధ్యలో అయిపోయింది. ఇది కరెక్టా ఫాల్సా? కాదు, ఫాల్స్. పక్క 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 ఫాల్స్. ఓకే, మీ ఫస్ట్ సినిమా దిల్. ఆ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే అప్పటికి ఆది ఇంకా రిలీజ్ అవ్వలేదు, జయం రిలీజ్ అవ్వలేదు. వినాయక్ గారిని మా నాన్నని హోటల్లో కూర్చోబెట్టి ఎప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందే మీరు దాన్ని లాక్ చేశారు. అసలు మీ నమ్మకం ఏంటి, మీ ధైర్యం ఏంటి? రిలీజ్ కాకముందే అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది, నీ జయం రిలీజ్ కాదు. అప్పటికి ఆది రిలీజ్ అయ్యి వినయ్ నేను బేగంపేట సైడ్ వెళ్తున్నాము, నీ జయం పోస్టర్స్ ఉన్నాయి. ఓకే. సో జయం పోస్టర్ చూసి అన్నాక ఎవరి కుర్రాడు భలే ఉన్నాడంటే మా సుధాకర్ రెడ్డి కొడుకు జయం సినిమాతో లాంచ్ అవుతుండే, భలే ఉన్నాడన్నా, నీ సినిమా అయినతో చేద్దామా అన్నాడు. వై నాట్? ఇమ్మీడియట్లీ నేను డాడీకి ఫోన్ చేసి ఆ మీటింగ్, నీ జయం రిలీజ్ కాకుండా ముందే మీటింగ్ చేసాం. సో దిల్తో మీ పేరు దిల్ రాజుగా అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి? వినాయక్ గారు మేము మీకు ఇచ్చాం మా పేరు, లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మాకు హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరు పెట్టుకున్నారా? అంటే జనాలు ఇచ్చారు అది. పోతే నీకు గుర్తుందో లేదో, ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిన్ అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ ఉంది. నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను, మాకు ఈ సినిమా బాగుంటుందండి అని. సో థ్యాంక్స్ టు బూరుపల్లి శివరామకృష్ణ గారు, ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది దిల్ రాజు అనేది బ్రాండ్ అయిపోయింది, ట్యాగ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఎస్విసితో పాటు లార్వేన్ ఏ కంపెనీ, దిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు డ్రీమ్స్, ఇలా మీ బయోపిక్కి తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా చేస్తున్నారు. సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా? లేదు. ఎందుకు? ప్రస్తుతానికి లేదు. సినిమా మీకు కెమెరా తెలుసు, మీకు నాలెడ్జ్ ఉంది, ఎడిటింగ్ తెలుసు, అన్నీ తెలుసు, మీకు ఎందుకు తీయట్లేదు? సో నాకు డైరెక్షన్ చెయ్యాలని ఎప్పుడు ఆలోచన రాలేదు. యాక్చువల్ వివి వినాయక్ ఆ బొమ్మరిల్ అయిన తర్వాత నాకు సజెస్ట్ చేశాడు, అన్న నువ్వు డైరెక్షన్ చేసేయగలుగుతావు, చెయ్యు అని. లేదు వినయ్ అని. లేదు నేను చెప్తున్నా కదా విను, వివి రాజేంద్ర ప్రసాద్ గారు లేక నువ్వు డైరెక్షన్ చేయగలుగుతావు, నువ్వు చెయ్యు అని. బట్ ఎప్పుడు ఆ సైడ్ నాకు డైరెక్షన్ చేయాలని ఆలోచన కలగలేదు. సో మీ బయోపిక్ తీసే ఇప్పుడు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎప్పుడన్నా ఆఫ్టర్ 5 years 10 years? నా బయోపిక్ నేను తీయలేను కదా, ఎవరైనా తీస్తారేమో. సరే, ఎవరు తీస్తే దాంట్లో అంత ఉంటుందా, ఆ కంటెంట్ ఉంటుందా? డెఫినెట్గా. అంటే ఇట్స్ బిగ్ జర్నీ కదా నాది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ 94 వచ్చాను, 94కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years ప్లస్. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను, ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను. సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో అయితే బాగుంటుంది? బట్ నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు ఒకటే. చాలా మంది అంటారు నితిన్ మీ బ్రదర్ అని. సో రాజుగారి బయోపిక్లో హీరోగా నేనే, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళే ఈయన ప్రొడక్షన్, డైరెక్షన్ చూద్దాము, నేను హీరోని. సో ఇందాక మీరు చెప్పారు కదా అప్స్ అండ్ డౌన్స్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతాను. ఇండస్ట్రీలో చాలా చూస్తే తెలుసు నాకు, బట్ మేజర్గా నాకు గుర్తుండి నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫ్యాన్స్ చాలా లాస్ అయింది. నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ 3 days గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఈ 3 రోజుల్లో మీ థాట్ ఏంటి? నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి? లేదు అంటే నాకు ఇప్పుడు 10th సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది. సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు. పోతే 14th రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షాట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. అంటే 90% నీకు తెలుసు, నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు. అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో
ఆ 3 days అదే ఎనర్జీతో ఉన్నాను. ఎస్, నో ప్రాబ్లం, ఒకటి వస్తుంది, ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది, అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు, బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఎ మిరాకిల్. బట్ ఆ పీరియడ్లో యూఆర్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా 6th సెన్స్ కావచ్చు, చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు, చెప్పగలుగుతాను 90% మిస్ అవ్వను. సో దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు. బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు. ఎందుకు చెప్తాను. యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది. మామూలు చూస్తాను లాస్ట్ గత 1 year నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి. 2005లో నేను సినిమా వేసాను, రామ్ సినిమా. అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే. అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేవు టర్మ్స్ మనకు. అయినా మీరు వచ్చి ఆ నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు. సో టర్మ్స్ బాగాలేనప్పుడే మీరు నాకు హెల్ప్ చేశారు. ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి, చాలా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు. ఇది నాకు తెలుసు. సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద లేకుండా అందరు హెల్ప్ చేసేవాడు మీరు. అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు. బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా? అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్, నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోరీలో చెప్పాను. అరుంధతి అనే సినిమా 36 lakhs కొంటే 2 lakhs నేను రిలీజ్ రోజు కట్టలేదు. తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటే కూడా నేను పట్టుకొని వెళ్ళి 2 lakhs ఇచ్చి వచ్చాను. తర్వాత వారు నాకు పిలిచి పెళ్లి పందిరి చేసే వరకు వదిలిపెట్టలేదు. నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే, అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను. నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు, ఇది రాకుంటే ఇది ఉండుంటే, అలాంటి ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్స్. ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము, రాకున్నా మాకేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం. ఫైనాన్షియల్ డ్యామేజ్ వరకు 2 ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం, అది పెద్ద విషయం కాదు. కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను. అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది, వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని. అది నా లైఫ్లో 3-4 ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి. దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు బాగా పెట్టారు. ఆ రోజు బాగా పెట్టారు. అండ్ అందుకే అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా అంత ఆడలేదు, బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు. ఆ సినిమా హిట్ అయింది, దాంతో మీ లైఫ్ మారిపోయింది. ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు సినిమాని ఇంత ఖర్చు పెట్టారు. దీని మీద నమ్మకం, కథ మీద నమ్మకమా, డైరెక్టర్ మీద నమ్మకమా, ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకేం తెస్తుంది? పేరు తెస్తుందా, డబ్బు తెస్తుందా? అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే. ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూశాడో, అందుకే నువ్వు కూడా షూటింగ్లో చూసినావు, ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపలా. ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు, ఎలా అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయండి అని చెప్పా. అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యావిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్, వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని. ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు, ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం. నేను అవన్నీ చూసేశాను. నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు. ఎందుకు? అది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక సినిమా ఇలా షేప్ అయింది, సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది, ఒకటి ఉంటుంది కదా, అదే ఎగ్జైట్మెంట్. అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగినట్టు చేయమని చెప్పాను. అండ్ దిల్ అప్పుడు కానీ లేదా మన లాస్ట్ సినిమా శ్రీనివాస్ కళ్యాణ్ కానీ మీరు షూటింగ్కి మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే వచ్చేవారు. ఈ సినిమాకి మీరు ఉట్టి 2 సార్లు వచ్చారు, అది కూడా గంట సేపు. ఎందుకు? డైరెక్టర్ మీద నమ్మకమా, లేదా మీరు బిజీగా ఉండి మీరు మా సినిమాని మీరు పట్టించుకోలేదా? అంటే 2 things. ఇప్పుడు అనిల్ రావిపూడి కానీ, వంశీ పైడిపల్లి కానీ, అలాగే ఇప్పుడు శ్రీరామ్ వేణు కానీ, అంటే నాతో వాళ్ళందరికీ బిగ్ జర్నీ, నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాం. అంటే వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫేర్ కాను. సో నాకు కథ దగ్గర అనిపించింది చెప్తాను, ఎడిటింగ్ రూమ్లో అనిపించిందే చెప్తాను. నాకు ఇలా అనిపిస్తుంది, మీరు చూసుకోండి, ఇలా చెయ్యండి అని నేను చెప్పను వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి నాకు క్వశ్చన్ వేస్తే దే విల్ అండర్స్టూడ్, అంటే నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్రేక్షకుల్లాగానే. కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతుంది, అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు. అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసినా
వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవడానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా. సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది, ఇప్పుడు శతమానం భవ తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి, సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సతీష్కు చెప్పి కరెక్ట్ చేయడం. సో అది నా ప్రాసెస్, ఏ సినిమాకు ఉండాలి ఏ సినిమాకు ఉండకూడదని నేను ముందే ఫిక్స్ అవుతాను. సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణుశ్రీరామ్ సినిమా? వేణుశ్రీరామ్ సినిమా 100% No మొత్తం doubt. ఇంటర్గ్రేట్. సో ఇంకోటి ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఏం అడుగుతారు, ఇప్పుడున్న దిల్ రాజు పాత దిల్ రాజుకి ఏం చెప్తాడని అందరూ అడుగుతారు. నేను అడిగేది అంటే అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజు